రైతుల్ని, బడుగుల్ని, ఎస్టీలని నరకాసురుని వధ చేశాడు. ఏ చర్యలు తీసుకున్నారు? ఏం నేర్చుకున్నారు? ఆఖరికి ఆయన అమరావతిలో సోషల్ ఇన్బ్యాలెన్స్ అని ఒక బండరాయి వేశాడు. అసలు అక్కడ సామాజిక సమతుల్యతే లేదన్నాడు. ఉందంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే అని అన్నాడు. ప్రపంచానికి ఏ సంకేతం పంపించారు? ఈ రోజు మీరు ప్రభుత్వం ఉంది, వీటన్నిటికీ సమాధానం చెప్తారనే కదా. నేను అందుకనే వెంకటకృష్ణ గారు, నేను నా అమరావతి అని నేను రాసిన పుస్తకంలో కూడా విధ్వంసంలో కూటమి ప్రభుత్వం నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి, నాటి విధ్వంసంలో పాఠాలు గుణపాఠాలు ఏంటి, ఏం నేర్చుకున్నారు మీరు అంటే? రాజధాని అంటే నిర్మాణాలా? రాజధాని అంటే కట్టడాలా? రాజధాని అంటే వంతెనలా, సీడ్ యాక్సిస్ రోడ్లా, భవంతులా? అది రాజధాని కాదే. చంద్రబాబు నాయుడు గారు తలపెట్టింది ఏంటి? ఒక కృష్ణానది తీరంలో ఎందుకు పెట్టారు? దాదాపు 50 లక్షల జనసాంద్రత కలిగిన రాజధానిగా దేనికి దాన్ని నిర్మితం చేయాలనుకున్నారు? అది మన హక్కు కదా, విభజన కారణంగా వచ్చిన మా హక్కు కదా రాజధాని. మేము అనుకుంటే నిర్మాణం చేయాలా, కేంద్రం ఇస్తే నిర్మాణం చేశాం. ఇందులో మోడీ గారి బాధ్యత ఉంది కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి మాట్లాడాలన్నా, అమరావతిని మారుస్తానంటే మోడీ గారు తీసుకునే చర్యలు ఎలా ఉండాలి? ఉచ్చబోయాలి జగన్మోహన్ రెడ్డి, మోడీ గారు బోయించాలి ఉచ్చ జగన్మోహన్ రెడ్డి చేత. ఈ రోజు అలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు వెంకటకృష్ణ గారు అడుగుతున్నారు, వేర్ ఈజ్ యువర్ గెజిట్ నోటిఫికేషన్ ఇన్ ద క్యాపిటల్ అని అడుగుతున్నాడు. మరి ఆ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు రాజధాని కంచె ఎక్కడేశారండి? రక్షణ కంచె. మీరు ఇప్పటికీ శ్మశానం అనుకుంటున్న పుట్టోలు తిప్పుకుంటూ, కరచాలన చేసుకుంటూ మరి ఏం భద్రత కలుగు చేస్తారండి? అమరావతి కేసులు ఎక్కడ ఎత్తేసారండి? ఏ విచారణ చేశారండి? ఏమంటే భూములు ఎందుకు ఇచ్చావురా అని చెప్పేసి ఒక డిఎస్పీ మహిళలను నకారాలతో మాట్లాడిండు. ఎద మీద చెయ్యేశారు, పొట్ట మీద కాలేశారు. ఒక విచారణ కమిటీని వేస్తే రాజధాని రైతులు సంతోషిస్తారు కదా. మీరు దోషులనే. ఇప్పుడు ఇక్కడ కూడా చట్టం నిదానంగా పనిచేస్తుందా? స్కూటర్లు ఎక్కి, ఆటోలు ఎక్కి కోర్టులో పోతున్నారు. తుని కేసులు ఎత్తేసినప్పుడు, కోనసీమ కేసులు ఎత్తేసినప్పుడు అమరావతి కేసులు ఎందుకు ఎత్తేరండి చంద్రబాబు నాయుడు గారు? నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఏమంటే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు ఇద్దరు, శ్రీనివాసరెడ్డి గారు, నాగభూషణం గారు. మీరు అమరావతి కేసులు ఎత్తేయడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదండి? లంగాలు లాగిన కేసులు, జాకెట్లు దించిన కేసులు కూడా కేసులేనండి. ఏ పాపం చేశారండి? ఏ పాపం చేశారు చెప్పండి? రైలు ఇంజిన్లు తగలబెట్టారా, లేదా బస్సులు తగలబెట్టారా? ఏం చేశారు? మరి ఇంక అమరావతి గురించి ఏం మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డికి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పటికీ ఆయన అంటున్నాడు ఏదో కడుతున్నారంట, రాష్ట్రం అంతా ప్రచారం చేస్తున్నారు, మేము ట్యాక్సులు కట్టుకుంటే అమరావతి కడతారా అని ఒక ప్రచారం, నిందా ప్రచారం. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఉన్నారు. ఎక్కడున్నారు? 28,821 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారి మనుషులా? ఈ 50,000 ఎకరాల చంద్రబాబు నాయుడు గారి ఎకరం పొలం చూపించండి. పోనీ పవన్ కళ్యాణ్ ఒక అరెకరం చూపించండి, లోకేష్ గారి ఒక ఎకరం చూపించండి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియొద్దా? మీరు కూటమి ప్రభుత్వం ఇది ప్రజలకు తీసుకెళ్ళొద్దా? మీరు చేస్తారు, 40,000 కోట్లతో చేస్తారు, 11,000 కోట్లతో టెండర్లు పిలుస్తారు, మోడీ గారిని చేస్తారు. మరి మోడీ గారైనా కట్టడం చెయ్యాలి కదా. అది విభజిత ప్రకారం పెట్టామండి. పెట్టిన రాజధాని తీయటం ఏంటి సార్? నీకు చేత అయితే పెట్టిన రాజధాని అభివృద్ధి చెయ్యాలి. అయినా హైదరాబాద్తో, ఢిల్లీతో పోలుస్తారేంటి సార్? అవి నగరాలు, 100,000 సంవత్సరాల నగరాలు. భాగ్యనగరం చరిత్ర 450 సంవత్సరాలు, అమరావతి చరిత్ర 8 సంవత్సరాలే, 10 ఏళ్లే. ఆ నేల మీద ఉండి, ఆ నేల మీద పాలన చేసి, ఆ నేలను చూడలాడిన పార్టీని మరి దాని యొక్క కుట్రల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అమరావతిగా చూడట్లేదు కదండి. అమరావతిని ధరణి కోటగా చూస్తున్నారు. 1000 ఏళ్ల చరిత్ర ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి పాలించిన రాజధాని అది. అక్కడి నుంచి చూడండి. మరి కాదు, హైదరాబాద్ ని నిజాంతో పోయొచ్చి మనం 400 సంవత్సరాల చరిత్రను లెక్కేసుకున్నప్పుడు, ఢిల్లీ సుల్తాన్ అని చెప్పి దానికి 100 సంవత్సరాలు అనుకున్నప్పుడు దీనికి 1000 సంవత్సరాలు ఉంటుంది. కాకపోతే జనాభా తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ సో ఇక్కడ ఆఖరికి వెంకటకృష్ణ గారు 2 జంట నగరాలు విజయవాడ, గుంటూరు మధ్య ఏర్పాటు చేసిన అమరావతిని 29 గ్రామాల పరిమితం చేసి ప్రచారం చేసినా కూడా ఈ రోజున చాలా మంది కూడా దాన్ని నమ్మి, మీలాంటి డిబేట్లో, నాలాంటి డిబేట్లో కూడా మన మీద కూడా ఎగబడ్డోళ్ళే, సోషల్ మీడియాలో చేసిన వాళ్ళే. మరి ప్రభుత్వం ఆ దిశగా నివారణ చర్యలు తీసుకోపోతే నేను ఒకటే మాట చెప్తున్నానండి, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు అమరావతి రాగానే అమరావతి రక్షణకు సంబంధించిన ఫుల్ స్టాప్ పెట్టాలి.
దాన్ని కట్టడి చేయాలి. అది చట్టబద్ధంగా ఎలా చేస్తారు? గెజిట్ ఇస్తారా? రాష్ట్రపతి ఆమోదంతో తీర్మానం చేస్తారా? కానీ అమరావతి మీద మళ్ళీ కాలు పెట్టేవాడిని, లేదంటే దాన్ని తోలనాడేవాడిని, దాని మీద ఉమ్మేసేవాడిని చట్టాల్లోనన్నా బంధించి శిక్షించాల్సిన అవసరం ఉందండి. దానికి ప్రధానమైన పరిష్కారం తొందరగా పూర్తి చేయడమే, నిర్మాణం పూర్తి చేయడమే మెయిన్ పరిష్కారం. సెక్యూరిటీ కూడా ఉండాలి. దానికైనా కేంద్రం ఉండాలి కదా సార్, ఉండాలి. దానికైనా కేంద్రం ఉండాలి. అదే చెప్తాను. బహుశా అది చేయడానికే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తీసుకొచ్చుకుంటున్నాడు. అంత విస్తరణమేం కాదులే దాంట్లో. మనం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం స్వాగతిస్తున్నాం. అది ఎవరైనా చేస్తున్న పని. ఇక్కడ దానికి వాళ్ళు అంత స్థిరంగా నిలబడాలి అంటే స్థిరంగా నిలబడాలి. తర్వాత గతం విధ్వంసానికి ఎవరిని బాధ్యులు చేస్తారు అది కూడా ఇంపార్టెంట్ కదండి. మీరు అడిగిన బాలకోటి గారు చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింట్ అండి. ఈ రోజు ఇమీడియట్ గా కేబినెట్ గానీ లేకపోతే కూటమి ప్రభుత్వం గానీ కూర్చొని ఆ కేసుల మీద ఒక కమిటీ వేసి దాన్ని ఇమీడియట్ గా పక్కకు పెట్టించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్తారు ఈ ఆవేదనని? మనం డిబేట్ లో కాబట్టి చెప్పుకోగలుగుతున్నాం, కానీ బయట వాళ్ళ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు సమయం ఏది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులతో పాటుగా ఈ డిబేట్ల ద్వారా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే నాగభూషణ్ గారు ఉన్నారు, మనందరం కలిపి ముఖ్యమంత్రి గారి పైన ఈ విషయం పైన ఒక పరిశీలన చేయాలని ఒక ఒత్తిడి తీసుకురాకపోతే ఈ కేసులు ఏంటండి చాలా దారుణం కదండి. ఆ కేసులు ఎవరైనా పరిష్కారం చేయాలి కదా.